జార్జియా విషయంలో చూసుకుంటే ఇక్కడ టోటల్గా కంట్రీ వైజ్ ఇన్స్టిట్యూట్ వైజ్ మొత్తం టోటల్గా ఉంటుంది. ఇప్పుడు జార్జియా అనుకున్నారనుకోండి, జార్జియా లోపల జైన్ అవుదాం అనుకున్నప్పుడు ఎన్ని యూనివర్సిటీస్ నుంచి పాస్డ్ అవుట్ బ్యాచెస్ ఉన్నాయి, ఆ యూనివర్సిటీలో పాస్ పర్సంటేజ్ ఎంత ఉన్నది, ఈ డాక్యుమెంట్ ద్వారా మీరు క్లియర్గా చూసుకోవచ్చు. దాన్ని బట్టి మీరు డిసిషన్ తీసుకుంటే అన్ని విధాల ఇటు కంట్రీ వైజ్ కానీ యూనివర్సిటీ వైజ్ కానీ తర్వాత స్టాండర్డ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అన్ని చూసుకున్న తర్వాత ఈ ఎఫ్ఎంజీ కూడా పాస్ పర్సంటేజ్ ఎక్కువ ఉన్న యూనివర్సిటీని చూస్ చేసుకుంటే మీరు ఎఫ్ఎంజీ పాస్ పర్సంటేజ్లో ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. మీకు ఇంకొక ఎగ్జాంపుల్ వేరే విధంగా కూడా చెప్పగలను. సపోజ్ వేరే కంట్రీస్ కూడా ఉన్నాయి, మేబీ తజికిస్తాన్, కిర్గిస్తాన్, కజకిస్తాన్, రష్యా, ఇవన్నీ కంట్రీస్ ఉన్నాయి కదా. సో వీటిల్లో కొన్ని అన్ని యూనివర్సిటీస్ని అన్ని కంట్రీస్ని చెప్పట్లేదు. కొన్ని యూనివర్సిటీస్కి ఇది 2% ఉంది, 5% ఉంది, 0% ఉంది, 10%. సరే, ఈ యావరేజ్లో ఒక 10% చూస్ చేసుకున్నాం అనుకోండి. ఈ 10% ఎఫ్ఎంజీ పాస్ పర్సంటేజ్ ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, 10% యావరేజ్గా మనము ఎఫ్ఎంజీ పాస్ పర్సంటేజ్ తీసుకుంటే ఈ 10% పాస్ అయ్యారు అంటే 90% ఫెయిల్ కదా.